బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ లీడర్ అనే ప్రోగ్రామ్‌ని ప్రారంభించారు. అంటే నాయకత్వ లక్షణాలకు సంబంధించిన అంటే నాయకత్వాన్ని తయారు చేసే శిక్షణ శిబిరాలను ఆమె ప్రారంభించారు. ఈ శిక్షణా శిబిరాలకు సంబంధించిన నేపథ్యం అంటే శిక్షణ శిబిరాలు ఎందుకు నిర్వహిస్తున్నాము? ఏమిటనే దానికి సంబంధించి ఆమె చాలా వివరంగా మాట్లాడారు. అందులో ఆమె మాట్లాడింది ఏమిటంటే ఒకటి మహాత్మా గాంధీ, అట్లాగే మార్టిన్ లూథర్ కింగ్, చే గువేరా వంటి విప్లవకారులతో సహా పలువురు ప్రముఖుల పేర్లను కూడా ఆమె ప్రస్తావించారు. అంటే ఆ రకమైన ఒరవడితో, ఆ రకమైన పద్ధతిలో తెలంగాణ జాగృతి నడవవలసి ఉందని ఆమె అన్నారు. ఆమె ప్రసంగంలో. అట్లాగే ఆమె చెప్పిందేంటంటే, ఒకటి ఇవాళ పత్రికల్లో తెలంగాణలో అంటే సామాజిక స్పృహ ఉన్న రాష్ట్రాలకు సంబంధించిన జాబితాలో తెలంగాణ 11వ స్థానంలో ఉండడం పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. సో, 11వ స్థానంలో ఉండడం అనేది సరైనది కాదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు సామాజిక స్పృహ ఉంటుంది కనుక, ఇది మొదటి ర్యాంకులో మొదటి నంబర్‌గా ఉండవలసిన అవసరం ఉన్నట్టుగా ఆమె అభిప్రాయపడ్డారు. అట్లాగే తెలంగాణకు కొత్త నాయకత్వం ఎందుకు అనే విషయంలో కూడా ఆమె కొంత క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నించారు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, ఇతర అన్ని పార్టీల్లో కూడా నాయకులు ఉన్నారు. ఈ పార్టీలు కాకుండా మిగతా పార్టీలో కూడా పార్టీలతో పాటు నాయకత్వ లక్షణాలు ఉన్నవాళ్ళు చాలామంది సమాజంలో ఉన్నారు. అయితే యువ నాయకత్వాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉన్నట్టుగా ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేసేవారు కవిత. అట్లాగే తెలంగాణ జాగృతి 19 సంవత్సరాల క్రితం ఏర్పడి తెలంగాణలో సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం, అట్లాగే తెలంగాణ సాంస్కృతిక రంగాన్ని దాన్ని కాపాడడం కోసం తాము చేసిన ప్రయత్నాలు వాటన్నింటినీ కూడా అక్కడ ఆ శిక్షణ శిబిరంలో హాజరైన వాళ్ళను ఉద్దేశించి ఆమె చెప్పారు. ఇప్పుడు కూడా తెలంగాణ జాగృతి ఈ కొత్త నాయకులను తయారు చేయడానికి సంబంధించిన ఏదైతే కాన్సెప్ట్ ఏంటంటే, తెలంగాణ ప్రజల ప్రయోజనాలను రక్షించడం కోసం, తెలంగాణకు ఏ రకంగా కూడా నష్టం జరగకుండా చూడడం కోసం, అవసరమైతే మరకచర్ల లాంటి ప్రాజెక్టును అడ్డుకోవడానికి సంబంధించిన ఇష్యూలో కూడా తెలంగాణ జాగృతి ఇన్వాల్వ్ అవుతుందని, కోర్టులో కేసులు వేస్తుందని కూడా ఆమె తెలియజేశారు. అట్లాగే వనరుల పరిరక్షణ విషయం కూడా ఆమె ప్రస్తావించారు ప్రధానంగా. వనరుల పరిరక్షణ అంటే తెలంగాణలో ఉన్న వనరులు అవి వేరే వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కనుక, లేదా వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాయి కనుక వాటిని పరిరక్షించాలి అనే ఒక మాట కూడా ఆమె అన్నారు. అట్లాగే పుట్టిన ప్రతి మనిషి కూడా పుట్టగానే నాయకుడు కాడు. ఆ తర్వాత నాయకుడిగా మారవలసిన అవసరం ఉంది అని ఆమె అన్నారు. సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇదంతా కవిత ఇచ్చిన ప్రసంగం. అండ్ నౌ ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న అనాలిసిస్ అనేది పర్టికులర్‌గా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలైన సంగతి మనందరికీ తెలుసు. ఇప్పుడు ఆమె గడిచిన కొద్ది రోజులుగా రెబెల్‌గా కనిపిస్తున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీకి రెబెల్‌గా, బీఆర్ఎస్ పార్టీ పైనే ఆమె తిరుగుబాటు జెండా ఎగరవేసిన విషయం కూడా మనకు తెలుసు. సిన్స్ మే 2 నుంచి ఇదంతా జరుగుతోంది. మే 2 అంటే ఆల్మోస్ట్ ఇప్పటికి బహుశా 2 నెలలు గడిచిపోయాయి. ఆమె చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం గానీ, సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామన్న ఏదైతే విమర్శ ఉందో, ఆమె వైపు నుంచి వచ్చిన విమర్శకు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం నుంచి జవాబు లేదు. రెండోది, కేసీఆర్ దేవుడే కానీ ఆయన చుట్టూ దయ్యాలున్నాయని ఆమె చెప్పారు. దానికి సంబంధించి కూడా పార్టీ నాయకత్వం స్పందించిన దాఖలాలు ఏమీ లేవు. పోతే ఇప్పుడు ఇవాళ జరిగిన ఈ ట్రైనింగ్ క్యాంప్ ఏదైతే ఉందో, లీడర్ అనే పర్టిక్యులర్ బ్యానర్ కింద నిర్వహించిన శిక్షణ శిబిరంలో ఆమె పదే ఇక్కడ నేను చాలా పర్టిక్యులర్‌గా చెప్తున్నాను. పదే జై తెలంగాణ, జై జాగృతి అని చెప్పారు తప్ప, జై కేసీఆర్ అని మాత్రం అనలేదు. ఇది చాలా గమనించాల్సిన అంశం. అట్లాగే చాలా పర్టిక్యులర్‌గా దీన్ని దీన్ని అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సాధారణంగా తెలంగాణకు సంబంధించిన నాయకులు, అంటే టీఆర్ఎస్‌కు సంబంధించిన నాయకులు, అంటే బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా సరే ఏ సభ, ఏ కార్యక్రమం నిర్వహించినా ఖచ్చితంగా దాంట్లో జై తెలంగాణ అంటారు, జై కేసీఆర్ అని కూడా అంటారు. కానీ జాగృతి అధ్యక్షురాలు కవిత మాత్రం ఉద్దేశపూర్వకంగానే బహుశా ఈ
తన తండ్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పేరును ప్రస్తావించలేదని అర్థం చేసుకోవాలి. జై కేసీఆర్ ఆమె అనలేదు. అట్లాగే జై తెలంగాణ, జై జాగృతి వరకే పరిమితమయ్యారు. మిగతా పార్టీల ఆ జాగృతి సమావేశానికి హాజరైన వాళ్ళు కూడా అటువంటి స్లోగన్సే ఇచ్చారు. ఇక్కడ మనం దీన్ని గమనించాలి. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేకుండా లేదా బీఆర్ఎస్ పార్టీకి పోటీగా ఈ కార్యక్రమాలను ఆమె తలపెట్టినట్లుగా మనం భావించాలి. ఎప్పుడైతే కవితకు ఆ పార్టీకి మధ్య గ్యాప్ ఏర్పడిందో, అంటే కేసీఆర్ కవితకు అండ్ కేటీఆర్ కవితకు మధ్య పొసగడం లేని సంగతి మనందరికీ తెలుసు. ఇది చెప్పాను కదా, మే 2 నుంచి ఇదంతా జరుగుతుంది, ఈ గొడవలు జరుగుతున్నాయి. ఆమె ఎప్పుడైతే స్వయంగా తన తండ్రి పార్టీ అధినేత కేసీఆర్కు ఒక లేఖ రాశారో, ఆ లేఖలోని అంశాలను కూడా ఆ పార్టీ నాయకుడు ఖండించడం కానీ లేదా ఆ పార్టీ నాయకులు దానికి జవాబు ఇవ్వడం కానీ ఇప్పటిదాకా చేయలేదు. ఇప్పుడు ఈ పర్టికులర్ అంశంలో అంటే ఈ కాంటెక్స్ట్లో ఆమె ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం వెనుక కారణాలు ఏంటి? ఇప్పుడు నాయకులు అనేవాళ్ళు నాయకులను నిజానికి ప్రజలు నాయకులను తయారు చేస్తారు. నాయకులు ప్రజల నుంచి వస్తారు తప్ప నాయకులను మనం ఎవరం కూడా తయారు చేయలేము. ఇది చరిత్ర చెప్తున్న సత్యం. నాయకుడు ఎవరైనా సరే ప్రజల నుంచే నాయకుడు అవుతాడు. కేసీఆర్ను కూడా 2001 ప్రాంతాల్లో ఆయన డిప్యూటీ స్పీకర్ పదవికి, తెలుగుదేశం పార్టీకి, మిగతా ఆ పార్టీకి సంబంధించిన ప్రాథమిక సభ్యత్వానికి వీటన్నిటికీ రాజీనామా చేసిన కారణంగా ఆయన ఆయన త్యాగం చేశాడనే ఉద్దేశంతో ప్రజలు ఆయన నెత్తిన పెట్టుకున్నారు. అంటే అప్పుడు ప్రజల నుంచి కేసీఆర్ ఒక నాయకుడిగా ఎమర్జ్ అయ్యాడు. ఇది మనం అందరం కూడా గమనించాలి. అండ్ ఇప్పుడు కవిత చేస్తున్న పని ఏంటంటే కొత్తగా నాయకుల్ని తయారు చేస్తా అంటుంది ఆమె. యువ నాయకత్వాన్ని తయారు చేస్తున్నా అని చెప్తోంది. యువ నాయకులను తయారు చేస్తున్నా అని ఆమె అంటోంది. దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలు ఇవన్నీ కూడా ఒక వేరే చర్చ. కానీ ఈ కేసీఆర్ ఇది వరకు చెప్పిన ఒక విషయాన్ని కూడా నేను ఇక్కడ గుర్తు చేయదలుచుకున్నా ఈ వీడియోలో. కేసీఆర్ ఏమన్నాడంటే, నేను లక్షలాది మంది నాయకులను తయారు చేసిన, లక్షలాది మంది సిపాయిలను తయారు చేసి వదిలిపెట్టిన అని ఆయన ఒక సందర్భంలో అన్నాడు. సో మరి ఇప్పుడు అదే కాంటెక్స్ట్లో కేసీఆర్ ఒక యూనివర్సిటీ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు కవితది ఒక స్కూల్ అనుకోవాలా? ఆ స్కూల్ ద్వారా కొంతమంది నాయకులను ఒక ప్రొడక్ట్గా తయారు చేయాలనే ఉద్దేశంతో ఆమె ఆ సంకల్పంతో ఆమె ఏమైనా పనిచేస్తున్నారా అని దానికి సంబంధించి కూడా ఇప్పుడు మనకు అనేక అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే కవిత ఎప్పుడైతే బీఆర్ఎస్ లైన్ దాటి బీఆర్ఎస్ రాజకీయ పంథాను దాటి పక్కకు వెళ్ళినట్టుగా కనిపించిందో ఆనాటి నుంచే కేటీఆర్కు కేసీఆర్కు ఆమెకు మధ్య మాటలు లేవు. వాళ్ళ మధ్య మాట్లాడుకోవడాలు అసలే లేవు. సో ఇక ఆమెను బయటికి పంపించడం అనేదే ఒక ప్రక్రియ ఆగి ఉంది అనేది కూడా బయట ప్రచారం జరుగుతోంది. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కేటీఆర్ తన తండ్రి కేసీఆర్ దగ్గర ఒక ప్రతిపాదన పెట్టినట్లుగా కూడా ఒక ప్రచారం ఉంది. అందులో ఎంత నిజం ఉందో మనకు తెలియదు. మొత్తం మీద ఆమె చేస్తున్న పనులు, ఆమె యాక్టివిటీ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి కొంత ఇరకాటంలో పెట్టేటట్లుగానే మనకు కనిపిస్తోంది. అండ్ బీఆర్ఎస్ పార్టీ ద సేమ్ టైం ఆమె పైన పార్టీ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోకూడదని అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు ఆమె పైన ఎటువంటి చర్యలు తీసుకున్నా అది మళ్ళీ పార్టీకి నష్టమేమో అని కూడా వాళ్ళు అనుకుంటున్నట్టుగా భావిస్తున్నారు. అట్లాగే కవిత ఈ గడిచిన 2 నెలలుగా ఆమె ఎక్కడికి వెళ్ళినా, ఏ పర్యటనకు వెళ్ళినా, లేదా ఏ సమావేశానికి వెళ్ళినా, ఏ జిల్లాకు వెళ్ళినా కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, లేదా ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ ఎవరు ఆమె పర్యటనలో పాల్గొనవద్దనో, లేకపోతే ఆమె కార్యక్రమాలకు హాజరు కావద్దనో ఈ రకమైన ఫత్వా జారీ చేశారు ఆల్రెడీ. ఎవరు? కేటీఆర్, కేసీఆర్. అందువల్ల ఆమె కార్యక్రమాలు మనకెక్కడ కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు కనిపించారు. అండ్ కేటీఆర్ నాయకత్వాన్ని తాను ఆమోదించనని ఆమె గతంలోనే చాలా స్పష్టంగా చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ మినహా మరొక నాయకుడిని తాను ఆమోదించనని కూడా చెప్పారు. దాని తర్వాత ఈరోజు జరుగుతున్న ఈ శిక్షణ శిబిరంలో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కేసీఆర్కు సంబంధించిన ప్రస్తావన తీసుకురాకపోవడం అనేది అంటే ఆమె ప్రసంగంలో మొదట జరిపిన ప్రసంగంలో కేసీఆర్ ప్రస్తావన తీసుకురాకపోవడం అనేది మరి నిజంగానే ఆశ్చర్యకరంగా కనిపిస్తోంది. ఇది గ్యారంటీగా పార్టీతో తెగదెంపులు చేసుకోవాలన్న ధోరణిలోనే ఆమె ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది.
థ్యాంక్ యూ వెరీ మచ్.